Hey, however, this is Sai Chandran welcome to our channel. 101 జయంతి ఎన్టీ రామారావు గారిది జూబ్లీ హిల్స్ కార్పొరేటర్ గారు అయితే ఘనంగా అయితే ఇక్కడైతే ఫిలిం నగర్ లో అన్నదానం కార్యక్రమం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఓకే, ఎన్టీ రామారావు గారి 101 జయంతి సందర్భంగా అన్నదానం పెట్టారు. రామారావు గారి గురించి ఏం చెప్తారు? రామారావు మహానాయకుడు, గొప్ప నాయకుడు. సినిమా ఇండస్ట్రీ బతుకున్నంత కాలం రామారావు బతికే ఉంటాడు. అదేవిధంగా తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని ప్రపంచ దేశాలకు కూడా తెలిపిన వ్యక్తి మా రామారావు గారు. రాజకీయాల్లో కూడా 9 నెలల రాజకీయాలకు వచ్చేసి మహా కాంగ్రెస్ పార్టీ మట్టి గడిపించి కూడా అఖండ భారతంలో తెలుగు జాతిని గౌరవించే ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం జయగతం ఎగిరించిన నాయకుడు అన్నగారు ఎన్టీ రామారావు గారు. అంటే మనం చూసాం సార్, ప్రపంచంలో ఎప్పుడు లేని విధంగా 9 నెలల్లో సీఎం అయ్యారు రామారావు గారు. అండ్ సేమ్ టైమ్ ఆయన నుంచి మీరు ఎలాంటి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు? ఆయన నుండి చాలా మంది రాజకీయ నాయకులు నేర్చుకోవాలి. ఇప్పుడు కూడా ఆయనే అందరికి ఇన్స్పిరేషన్. సినిమా కొత్త వచ్చే యాక్టర్లు కానీ అందరికి ఆయన ఇన్స్పిరేషన్. అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఆయన మించిన నాయకుడు ఇంకో లేడు. ఈ రోజు 200 పెంచిన ఇచ్చింది ఆయన కానీ, రూపాయి కిలో బియ్యం ఇచ్చింది ఆయనే చేసిండు. పట్టువారిగిరిని మాఫీ చేసింది ఆయనే చేసిండు. కానీ ఏ ప్రాంతం చూసుకుని ఏ ప్రాంతం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. గరీబ్ కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారంటే ఇలా కారణం అంటే ఇలా ఆయన ప్రవేశించిన పథకాలనే ఇప్పటికి ఆనాడు కాంగ్రెస్ కానీ, ఈనాడు అప్పుడు టీడీపీ కానీ, ఇప్పుడున్న బీఆర్ఎస్ కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ కానీ అవే పథకాలు కూడా కొనసాగిస్తారు. కాబట్టి అందుకే మహానాయకుడు ఎన్టీఆర్. తెలుగు వాళ్ళు బతుకున్నంత కాలం, మానవ జీవనం బతుకున్నంత కాలం ఎన్టీఆర్ గుర్తుంటాడు. థ్యాంక్ యూ సార్. అండ్ చూసి అయితే స్పందించారనమాట. అండ్ సేమ్ టైం ఇంకొక విషయానికి వస్తే ఎన్టీఆర్ గారి 101 జయంతి కావడంతో చాలా మంది ఇక్కడ చూస్తున్నాం. మనం ఇక్కడ అన్నదానం కూడా చాలా ఘనంగా అయితే చేస్తున్నారు అనమాట. అండ్ సేమ్ టైం తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఎన్టీఆర్ అనే మాట వినపడితే అది ఒక వైబ్రేషన్ అయితే అంటున్నారు అనమాట.